పసిపిల్లలు కడుపు నిండుగా తింటూ ఉంటే మన కడుపు నిండినంత సంబరంగా ఉంటుంది. కానీ తాగిన పాలు తాగినట్టే, తిన్న ఉగ్గు తిన్నట్టే బయటకు వచ్చేస్తూ ఉంటే, భళ్ళున వాంతి చేసుకుంటూ ఉంటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. నిజానికి పిల్లల్లో వాంతులకు చాలాసార్లు భయపడాల్సినంత సమస్యలేవి ఉండకపోవచ్చు. పాలు సరిగ్గా పట్టకపోవటం, జీర్ణకోశంలో ఇన్ఫెక్షన్లు, కలుషిత ఆహారము వంటి మామూలు విషయాలే వాంతులకు కారణం కావచ్చు. కానీ అరుదుగానే అయినా పిల్లల్లో వాంతులు తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే బిడ్డ ప్రాణాలకే ముప్పు తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో పసిపిల్లల్లో వాంతుల్ని ఎప్పుడు పట్టించుకోవాలో, ఎప్పుడు అవసరం లేదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పసిపిల్లల్లో వాంతులు ఎందుకు అవుతాయి? జనరల్గా చాలామంది వస్తూ ఉంటారు వాంతులని. ఫస్ట్ 1-2 మంత్స్ అయితే ఎప్పుడు పాలు తాగినా కొద్దో గొప్ప చేస్తూ ఉంటారు. అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదండి. మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే ఆ టైంలో వెయిట్ పెరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఆ ఏజ్లో ఎందుకు అవుతాయంటే ఇక్కడ వాల్వ్ ఉంటుంది, స్టమక్కి ఫుడ్ పైప్కి మధ్యలో వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ మిగతా మసిల్స్ లాగానే అది కూడా కొంచెం వీక్ ఉంటుంది. సో న్యాచురల్లీ బిడ్డ బాగా కాలుతో అనుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఫుల్ స్టమక్ ఉన్నప్పుడు కానివ్వండి, వాడు కొంచెం కాళ్ళు అటు ఇటు చేసినా అది వామిటింగ్ లాగా, దాని రీగర్జిటేషన్ అంటాము. సో నోటి ద్వారా వస్తుంది, అది తీస్తాడు. సో దాంట్లో కొంచెం క్వాంటిటీ తీసినంత వరకు మనకేం ప్రాబ్లం లేదు. మనం నెల నెల ఎంతెంత వెయిట్ పెరుగుతున్నాడు అంత పెరుగుతున్నాడు అనుకోండి, సో ఎన్ని వామిటింగ్స్ అయినా కానీ మనకి ప్రాబ్లం లేదు. సో ఇంకా ఏజ్ పెరుగుతూ ఉంటే ఏంటంటే కామన్గా వామిటింగ్స్ అయ్యేది ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయితే అవుతాయండి. సో మనకు రెగ్యులర్గా చూసేవి ఏంటంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వేర్ యూ హ్యావ్ వామిటింగ్స్, తర్వాత లూజ్ మోషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇట్లాగే వామిటింగ్స్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 1-2 days వామిటింగ్స్ అవుతాయి, తర్వాత అది లూజ్ మోషన్స్ కింద మారుతుంది. సో ఇలాంటివి ఇంకా దీని ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. మెయిన్లీ బికాజ్ అన్ని నోట్లో పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే కలుషితమైన ఆహారం కానీ, కలుషితమైన నీరు తాగడం వల్ల కానీ వస్తూ ఉంటుంది. ఇలాంటి వాటికి ఫస్ట్ మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే హైడ్రేషన్, అంటే డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఒక చైల్డ్ వెయిట్ని బట్టి వాడు సపోజ్ ఒక 10 kilos చైల్డ్ ఉన్నాడు అనుకోండి, ఆ చైల్డ్ సుమారుగా ఎవ్రీ వామిటింగ్కి కానీ లూజ్ మోషన్ కానీ 60-70 ml వాటర్ వాడు లాస్ అవుతూ ఉంటాడు ఆ ఎపిసోడ్లో. సో ఆ పర్టికులర్ టైంకి. సో అలాంటప్పుడు మనం దాన్ని రీప్లేస్ చేయడానికి ఆ 60-70 ml ఓఆర్ఎస్ కానీ, లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ, సబ్బిబెంజోయా కానీ ఇలాంటివి ఇచ్చి దాన్ని ఆ హైడ్రేషన్ని మనం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇది అలాంటివి. ఇంకా మోర్ వరీసమ్ ఏంటంటే వామిటింగ్స్లో వామిటింగ్స్ విత్ హెడేక్తో పాటు వామిటింగ్స్ కానీ, లేకపోతే ఏదన్నా పడిన తర్వాత హైట్ నుంచి పడిన తర్వాత ఆ 24-48 hours వామిటింగ్స్ అవ్వడము, కంటిన్యూస్గా వామిటింగ్స్ అవ్వడము, ఆర్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు. ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే బిడ్డకి తెలియకుండానే వామిటింగ్ చేసేస్తాడు. ఇలాంటి వామిటింగ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్టివ్ వామిటింగ్స్ ఏంటంటే బిడ్డ చెప్తాడు, నాకు వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్ వస్తుందనో చెప్తాడు. వేరస్ వామిటింగ్ సెన్సేషన్ లేకుండా సడన్గా వామిటింగ్ చేసేది అది ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటారు. ఇది యూజువల్గా ఇలాంటివి జరిగినప్పుడు మనం బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోవాలండి. పసిపిల్లల్లో వాంతుల్ని ఎప్పుడు పట్టించుకోవాలి? కంటిన్యూస్గా వామిటింగ్స్ చేస్తున్నాడు, వామిటింగ్స్ చేసిన తర్వాత బిడ్డ బాగా డల్గా ఉన్నాడు, లేకపోతే వీడు వామిటింగ్స్ చేస్తున్నాడు అండ్ వెయిట్ ఎదగడం లేదు, ఇవన్నీ కూడా డేంజరస్ థింగ్స్ అండి. వెయిట్ లాస్ అవుతున్నాయి అండ్ బిడ్డ తినటం లేదు, ఆకలి లేదు, ఇలాంటి వామిటింగ్స్ కొంచెం మోర్ సీరియస్. పసిపిల్లలకు వాంతులు అవుతున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎందుకు అవుతున్నాయి అదొకటి తెలుసుకోవాలి. లేదు ఉట్టి మన గ్యాస్ట్రోఎంటరైటిసో ఇలాంటిది అనుకోండి, అలాంటి వాటిలో ఇంపార్టెంట్ థింగ్ చేసుకోవాల్సింది హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం. అంటే బిడ్డ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం, ఓఆర్ఎస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ రీప్లేస్మెంట్ అయ్యేటట్టు చూసుకోవడం. సో ఇది ఫస్ట్ ఎయిడ్గా తల్లిదండ్రులు చూసుకోవడం. సపోజ్ వామిటింగ్స్తో పాటు లూజ్ మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, మనకి క్లారిటీ వస్తుంది, ఇది ఇన్ఫెక్షను, దీనికి మనం హైడ్రేషన్ చూసుకోవాలి. ఉట్టి వామిటింగ్సే అవుతున్నాయి అనుకోండి, అది మోర్ డేంజరస్ థింగ్. ఎందుకంటే దీంట్లో ఏంటి ఉన్నాయి, ఇంకా బ్రెయిన్లో ఉందా మరి ప్రాబ్లము, పొట్టలో ఉందా మరి ప్రాబ్లము, ఇది ఆ క్లారిటీ మనకి కావాలి. అది ఉంటే అప్పుడు దెన్ యు నో హౌ టు ప్రొసీడ్. పసిపిల్లల్లో వాంతులకు చికిత్స ఎలా ఉంటుంది?
మోషన్స్ వామిటింగ్స్ ఉన్నాయనుకోండి, అది గ్యాస్ట్రోఎంటరైటిస్. మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ట్రోఎంటరైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయండి. వాటికంటూ స్పెసిఫిక్గా మెడిసిన్స్ ఉండవు. అవి ఒక 5-7 డేస్ ఉంటుంది లోపల బాడీలో కోర్సు. ఆ 5 to 7 డేస్ వరకు మనము బిడ్డకి డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవడము అండ్ ఎంత సపోర్టివ్ మెడికేషను అవి ఇచ్చి పంపించడం. అదే ఇప్పుడు ఉట్టి వామిటింగ్సే అవుతున్నాయి, లేకపోతే ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అవుతున్నాయంటే అప్పుడు దానికి ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయడం. ఇన్వెస్టిగేషన్స్ కెన్ బి సిటీ స్కాన్ చేయడమా, లేకపోతే ఎండోస్కోపీ చేయడమా, ఇలాంటివన్నీ కూడా స్పెసిఫిక్ సిచ్యువేషన్ని బట్టి మనము దాన్ని. పసిపిల్లల్లో వాంతులపై తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరం? సో పేరెంట్స్ ఫస్ట్ గమనించుకోవాల్సింది ఏంటంటే, అది ఒక్కరోజు ప్రాబ్లం అయితే పర్వాలేదండి, కంటిన్యూగా అవుతున్నాయి ఆర్ బిడ్డ బాగా డ్రౌజీగా ఉంటున్నాడు, ఫీడ్ సరిగా తీసుకోవట్లేదు, డల్గా ఉంటున్నాడు అంటే దీస్ ఇండికేట్స్ దట్ ఏదైనా ప్రాబ్లం చాలా పెద్దగా ఉందని అర్థం. సో దానికి మనం నిర్లక్ష్యం చేయకుండా ఎంబడే మెడికల్ హెల్ప్ సీక్ చేయడం ఇంపార్టెంట్. లేదు బిడ్డ రోజు చేస్తున్నాడు వామిటింగ్స్, ఒకటి అలా చేస్తున్నాడు, అదర్వైజ్ యాక్టివ్గానే ఉంటున్నాడు, బాగానే తింటున్నాడు, వెయిట్ పెరుగుతున్నాడు అంటే దట్ ఈస్ స్టిల్ ఓకే. దాన్ని కొంచెం అటు ఇటు చూడకపోయినా పర్వాలేదు, కానీ ఈ డేంజర్ సైన్స్ ఉంటే మాత్రం ఎంబడే మెడికల్ హెల్ప్ సీక్ చేయాలండి. పసిపిల్లలకు తరచూ వాంతులవడంతో పాటు పొట్టలో నొప్పి, బరువు తగ్గడం, ఆకలి లేకపోవటం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పరీక్షల సాయముతో మూల కారణాలని గుర్తించి చికిత్స మొదలు పెడితే వాంతుల బెడద ఇట్టే తగ్గిపోతుంది.